హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ విజయ్ దుర్గా. ఈ వీడియో పండగ అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాను. మీ అందరికి పనికొచ్చిద్దనేసి. కానీ ఇప్పుడు పెడుతున్నాను. ఏమనుకోకండి. పండగ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయింది కదండీ. పండగ ముందు మీరు ఇంటిని శుభ్రం చేసుకున్నారు కదా! అప్పుడు ఇల్లు ఎలా ఉంది? మంచిగా గిన్నెలన్నీ మెరిసిపోయినట్టు డస్ట్ లేకుండా ఎంతో నీట్‌గా కనిపించింది కదా కళ్ళకి. ఇంక అట్లాగే ఉంచుకోండి. ఈ యొక్క వీడియో చూడండి. అంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారనుకోండి రోజు, ఇంక ప్రతి పండక్కి మనం ఏమి ఇంటిని శుభ్రం చేసుకోక్కర్లేదు. దులుపుకోవటాలు ఈ పనులు ఏం పెట్టుకోక్కర్లేదు. ఎప్పుడు చూసినా నీట్‌గానే ఉంటది. అందుకని ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసి నాకు కామెంట్ చేసి చెప్పాలి. ఈ వీడియో కొంచెమైనా మీకు పనికొచ్చిద్దని నా నమ్మకం అండి. అందుకే పూర్తిగా చూడమని చెప్తున్నా. 4 రోజుల నుంచి కొంచెం నాకు ఒంట్లో బాలేదండి. అయినా కూడా మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకో చెప్పనా? ఎలాగో పండక్కి ఇల్లు శుభ్రం చేసుకున్నారు. ఇంకా అదే విధంగా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు 4, 5 టిప్స్ చెప్తా ఉంటాను. దానికి తగ్గట్టు మీరు పనులు చేసుకున్నారనుకోండి, ఎప్పుడు చూసినా మీ ఇల్లు నీట్‌గా ఉంటదని హడావుడిగా ఇప్పుడు నేను వీడియో అయితే పెడుతున్నా. ముందు అసలు ఇంట్లో డస్ట్ లేకుండా చూసుకోవటమేనండి. ఊడ్చుకోవటము, కడుక్కోవటము ఇవన్నీ నార్మల్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసే ఆడవాళ్ళు చేసే పనులే. కానీ ఏంటంటే కొంతమందికి సర్దుకోవటం రాకనే కొంచెం అటు ఇటు అవుతా ఉంటది. అంటే చూడటానికి లుక్‌గా ఉండదు. కొంచెం సర్దుకునే దాంట్లో ఉండాలి. దుమ్ము లేకుండా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అలాంటి పనులు అంటే ఇప్పుడు నేను ఏమేమి పనులు చేసుకుంటానో, ఎలా చేసుకుంటానో ఈ వీడియోలో వివరంగా చెప్తా. మీరు కూడా అలా ఫాలో అయ్యారనుకోండి ఇల్లు నీట్‌గా ఉంటది. అందుకే ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ముందుగా చెప్తున్నా అండి, ఆదివారం తప్ప మిగతా రోజులు అన్నీ మనం 5 గంటలకి నిద్ర లెగిస్తేనే ఇంట్లో పని తొందరగా అయితది. ఇల్లు నీట్‌గా ఉండాలంటే ముందు పొద్దున పూట లెగవాలండి. 5కి లెగిస్తే గాని పనులన్నీ అవ్వవు. ఈ రోజుల్లో అందరికి మాక్సిమం అందరికి లంచ్ బాక్సులు చేసే పనైతే కన్ఫర్మ్‌గా ఉంటది. ఎక్కడో ఒక అంటే కొన్ని ఊర్లలో అంటే కొన్ని ప్లేసెస్‌లో మాత్రం అందరూ లంచ్‌కి వచ్చేస్తారేమో కానీ మాక్సిమం అందరూ లంచ్ బాక్సులు తీసుకెళ్తారు హస్బెండ్‌లతో సహా. అందుకని ఆడవాళ్ళకి ఇదొక పెద్ద పనుంటది. లెగవగానే మనం వంట పని పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత ఏంటంటే ముందు గందరగోళం అయిపోతది. అలా కాకుండా ముందు మంచిగా ఇల్లంతా నీట్ చేసేసుకొని, స్నానాలు చేసేసి, శుభ్రంగా దేవుడి గదిలో పూజ చేసుకొని, అందరిని లేపి మిగతా పనులు మనము స్టార్ట్ చేసామనుకోండి. వంట పని, వాళ్ళని రెడీ చేయమంటాం, పిల్లల్ని ఇవన్నీ చూసుకోవచ్చు. అందుకనే ముందు మాత్రం మనం లెగవాల్సింది 5 గంటలకి నిద్ర లెగవాలండి. సరే. నేను ఇంటిని 24 గంటల్లో ఎలా నీట్‌గా ఉంచుకుంటానో కొన్ని పనుల ద్వారా మీకు చూపిస్తా. రోజు పొద్దున్నే ప్రతి గదిలో క్లాత్ పెట్టి తుడిచేస్తానండి. ప్రతి వస్తువును క్లాత్ పెట్టి తుడిచి ఇల్లు ఊడ్చుకొచ్చేస్తాను. ఈ అంట్లన్నీ బోల్నించున్నాయి. ఒక్కొక్కసారి అంట్లన్నీ ఇక్కడే ఉండవు కదా! అప్పుడు ఏం చేస్తాం గిన్నె స్టాండ్‌లో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక క్లాత్ పెట్టేసేసి శుభ్రంగా తుడిచేస్తాను. ఎక్కడ అంటే ఏ ప్లేస్‌లో అంట్లు ఖాళీ అయినియో ఆ ప్లేస్‌లో క్లాత్ పెట్టి తుడుచుకుంటా. మళ్ళీ సెపరేట్‌గా అనేది తుడవను. సరుకులు తెచ్చినప్పుడల్లా పప్పు డబ్బాలు అన్నీ తీసేసి షింక్‌లో వేసేసి తోమనండి. ఎప్పుడు ఏమి ఖాళీ అయితదో ఇప్పుడు ఏమన్నా కందిపప్పు డబ్బా ఖాళీ అయిందనుకోండి, ఆ కందిపప్పు డబ్బా అట్లా కడిగేసేసి ఎండలో పెట్టేసి, ఆరబెట్టేసి సెల్ఫ్‌లో పెడతా. అంతేకాని నెలకొకసారి అన్ని డబ్బాలేసుకొని అలాంటి పనైతే పెట్టుకోను. ఇప్పుడు గిన్నె స్టాండ్‌లో అంట్లున్నాయండి. ఏదైనా పోపు డబ్బాలో లేకపోతే ఏదైనా డబ్బాలుంటాయి గదా! అవి కడిగినప్పుడు మళ్ళీ వెంటనే నేనేమి సెల్ఫ్‌లో పెట్టనండి. అవి బాగా ఎండకి ఆరిపోతేనే మంచిగా తీసుకెళ్ళి సెల్ఫ్‌లో పెడతా. అప్పుడు మనము సరుకులేమైనా పోసుకున్నా కూడా పురుగనేది రాదు. ఇప్పుడు అంట్లయినా కూడా అంతే. ఇప్పుడు ఒక గ్లాసయినా, గిన్నెైనా, పాల గిన్నెైనా ఏవైనా అన్నం వండుకునే గిన్నెలైనా మనము కడిగేసిన వెంటనే మంచిగా నీళ్ళన్నీ ఆరిపోవాలి. ఒక్కొక్కసారి వర్షానికి ఆరవు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే క్లాత్ పెట్టేసి బాగా మంచి క్లాత్ తీసుకొని తుడిచేసేసి అప్పుడు బోర్లిస్తా కానీ తడంట్లు మాత్రం తీసుకెళ్ళి సెల్ఫ్‌లో పెట్టనండి. అలా పెట్టామనుకోండి ముక్క వాసనొచ్చేస్తది. అందుకనే నేను ఎప్పుడు అలా పెట్టను. ఇంకా వంట చేసేటప్పుడు చాలా మందికి అలవాటేంటంటే అన్ని డబ్బాలు తీసేసి వంట అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో కూర్చొని లేసి మళ్ళీ అవన్నీ సర్దుకుంటారు. నేను కొంతమందిని చూసాను కాబట్టి అలా చెప్తున్నానండి. నేనైతే అలా చెయ్యను. ఇప్పుడు నేను పసుపు డబ్బా తీసానండి. ఆ పసుపు వేసేసి మళ్ళీ వెంటనే పెట్టేస్తాను. ఉప్పు వేసినా అంతే మళ్ళీ వెంటనే పెట్టేస్తాను. వీటిలో స్పూన్‌లు కూడా నేను వేసి పెట్టనండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటే పెట్టుకుంటా. ఒక స్పూనే మాక్సిమం పసుపు, ఉప్పు, కారానికి యూజ్ చేసేస్తా. మళ్ళీ అవసరమైతే గనక తీసేస్తాను. వేరేది యూజ్ చేస్తా అంతే. సారీ అండి. కొంచెం బాలేదని చెప్పాను గదా! కొంచెం జలుబు, దగ్గు ఆల్రెడీ ఉన్నాయి. కంటిన్యూ‌గా మాట్లాడేసలకే కొరవైనట్టే. ఎప్పుడైనా మనం ఒకటే అలవాటు జేసుకోవాలండి. వంట చేసేటప్పుడైనా లేకపోతే ఎప్పుడైనా గూడా మనం ఒక వస్తువుని తీసామనుకోండి, మళ్ళీ ఎళ్లి ఆ ప్లేస్‌లో పెట్టేసేయాలి ఆ వస్తువుని. ఇప్పుడు పసుపు డబ్బా అయినా, ఉప్పు డబ్బా అయినా, ఏ డబ్బా అయినా వంట వంట అయిపోయేదాకా గూడా అవసరం లేదు. దాని ప్లేస్‌లో అది పెట్టేసేయాలి. మళ్ళీ అవసరం ఉందన్నప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. అంతేగాని మనం ఇప్పుడు కిచెన్ కౌంటర్ మీద పెట్టేసి మళ్ళీ ఇదంతా జిడ్డవ్వచ్చు, ఏదైనా గావచ్చు.
అయి అంత ఇరుకిరుకుగా ఉంటది చూడటానికి. అలాగ లేకుండా మనం అందుకనే తీసిన వస్తువుని తీసిన కాడ పెట్టటం మనం ముందుగా నేర్చుకోవాలి. సరే ఎలాగో పప్పు డబ్బాల గురించి చెప్తున్నాను కాబట్టి, పప్పు డబ్బాలు కూడా సెల్ఫ్ అంతా దులుపుకోవటము చేయనని చెప్పాను. తుడవటం ఎప్పుడు తుడుస్తానంటే, ఇప్పుడు నేను పసుపు డబ్బా తీశాను, ఉప్పు డబ్బా తీశాననుకోండి, నాకేమన్నా అంటిందనుకోండి, పసుపు అంటిందనుకో, నా చేతికి ఉన్నదే దానికి అంటిందనుకోండి, అదేం చేస్తానంటే కడగటం అప్పుడు బాక్స్ మీద నుంచే అలా కడిగి పెట్టేస్తా. లేదు బానే ఉంది అనుకుంటే గనక అప్పటికప్పుడు క్లాత్ పెట్టేసి తుడిచిపెట్టుకుంటాను. నాకెప్పుడు ఏదైనా బాక్స్ తీయగానే నాకేదైనా జిడ్డుగా అనిపించినా, దుమ్ముగా అనిపించినా వెంటనే అసలు దుమ్మనేది రాదులే మాక్సిమం. తుడుస్తానే ఉంటాను ఏదైనా. నేను ఖాళీగా ఉన్నప్పుడు గూడా వంట చేసేటప్పుడే కాదండి. ఖాళీగా ఉన్నప్పుడు గూడా వంటగదిలోకెళ్ళి అంట్లు బోర్లించేటప్పుడైనా ఒక్కసారి డబ్బాలు పొద్దున పూట నేనేం చేస్తానంటే తుడుచుకొని ఇల్లు ఊడ్చుకొస్తానన్నాను కదా! అలాంటప్పుడు కూడా ఏం చేస్తాను ఒక క్లాత్ పెట్టేసి నాకక్కడ ఆ బాక్సుల మీద డస్ట్ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు గూడా ఆ బాక్స్‌లో అలా తుడుచుకుంటా. ఏ అంటే దానికి టైం అంటూ లేదు. ఒక 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 రోజంతా కేటాయించి ఏం తుడవను. కానీ నాకు కనిపించినప్పుడు మాత్రం తుడిచా. ఇప్పుడు తీసిన వస్తువుని తీసిన కాడ పెట్టమని చెప్పాను. అది ఎట్లా పెట్టాలి? అంట్లు బోర్లించే కాడన్నా ఒక లైన్ ప్రకారం, ఒక ప్రకారంగా పెట్టామనుకోండి, చూడటానికి కళ్ళకి అందంగా కనిపిస్తాయి. ఆ డబ్బా ఎనక్కి, ఒక డబ్బా ముందుకి, ఒకటి ఎనక్కి, ముందుకి పెట్టామనుకోండి, అది చూడటానికి చికాకుగా ఉంటది. అందుకనే ఒక లైన్ ప్రకారం పెట్టుకుంటాను నేను. ఇంకొక పనండి మనం చేసే కొద్దీ వస్తానే పని ఏంటంటే అంట్లండి. అంట్లు మనం ఎక్కువగా పెట్టేసుకున్నామనుకోండి అసలు ఆ పని అస్సలు గాదు. చాలా అంట్లు పడిపోయినాయనుకోండి అవి బోర్లించాలన్నా, లేకపోతే తోమాలన్నా చాలా కష్టమైతది. అందుకని నేనేం జేస్తానంటే వంట చేసేటప్పుడు, లేకపోతే బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడైనా పడతా ఉంటాయి గదా! పడిన అంట్లు పడినట్లే తోమేస్తానే ఉంటా. ఏసేస్తా గిన్నె స్టాండ్‌లో తోమేసి ఏసేయటమే. ఇంకంతే మళ్ళీ తర్వాత తోముదాం అని అనుకోను. మాక్సిమం ఎప్పుడో ఒక్కసారి ఏమైతదంటే వంట చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వస్తారు. పిల్లలది, మా వారిది లంచ్ బాక్స్ అవ్వటము, ఇవన్నీ టైం సెట్ అవ్వకపోతే ఒకవేళ 4, 5 అంట్లు అలా ఉండిపోతే కానీ మాక్సిమం పడిన అంట్లు షింక్‌లో వెంటనే తోమి పడేస్తాను. ఇంకోటేంటంటే వంట అయిపోగానే నేను మళ్ళీ నైట్ వంట చేస్తాలే అనేసి అలా చూసుకోకుండా ఏం చేస్తానంటే వెంటనే పొయ్యంతా నీట్ చేసేస్తా. కిచెన్ కౌంటర్ మొత్తము ఎక్కడెక్కడ అంతా క్లాత్ పెట్టి తుడిచేయటము, అవసరమైతే వాటర్ పెట్టి కడిగేయటమే చేసుకుంటా. మళ్ళీ ఈవినింగు వంట చేస్తాలే అప్పుడు చూసుకుందాంలే అని స్టవ్‌ని మాత్రం అలాగా అదే అగ్లీగా అనేది ఉంచనండి. దాని మీద పసుపు బడ్డ, కారం బడ్డ, ఉప్పు బడ్డ, పాలు పొంగిన వెంటనే దాన్ని తుడిచేస్తాను. అంతేగాని అదలా ఉంచేసేయను. ముందు ఇంట్లో చెత్త ఎక్కువ లేకుండా చేస్తానండి. చెత్త అంటే ఏదో లేదండి. పిల్లలు చింపేసిన కాగితాలు కాదండి. పిల్లలకి అవసరమైన బుక్స్ అయినా, లేకపోతే మనకి పనికిరాని బట్టలైనా, లేకపోతే ఏదో ఒకటి మనకి వాడనివి సంథింగ్ ఉంటాయి కదా! మనం ఎక్కువ యూజ్ చెయ్యి కొంచెం కొంచెమే ఉన్నా అంటే ఇప్పుడు పౌడర్ డబ్బాలైనా, లేకపోతే పెర్ఫ్యూమ్‌లైనా కాలాలు కాలాలు అవన్నీ కుప్పలు కుప్పలుగా ఏసి పెట్టామంటే ఇల్లంతా చెత్త అయిపోతది. అంతేగాని మనకు అవసరమైతదే ఉంచుకోవాలి. కొంచెం ఉన్న 2 రోజుల్లో వాడేస్తామంటే ఓకే. అట్లా గాదు. కొన్ని వాడకపోయినా కూడా తెచ్చి ఉంచేసుకుంటాము. అలాంటి పిల్లల బుక్స్ అయినా కూడా మనం వాడకపోయినా కూడా వాళ్ళది అయిపోయినా కూడా వెంటనే బయటేసాం లేదా ఎవరికైనా ఇచ్చేయము. కొంతమంది ఏం చేస్తారంటే స్టోర్ అలా పెట్టేసుకుంటారు. ఆ తర్వాత తీద్దాంలే అని. అదేనండి పెద్ద చెత్త అయిపోతది ఇల్లంతా. అలా నేనైతే నాకు పనికిరాదు అంటే గనక ఆ వస్తువు వేరే వాళ్ళకి పనికొచ్చిద్దేమో వాళ్ళు వాడుకోమని వాళ్ళకన్నా ఇచ్చేస్తా గానీ, ఇంట్లో మాత్రం నేను అది ఒక పక్క పెట్టను. నాకు పనికొస్తేనే ఇంట్లో ఉంచుతాను. ఇంకొక చెత్త ఏంటో తెలుసా అండి? షాపింగ్ చేసిన బిల్లులు, ఆ! వాటికొచ్చిన షాపింగ్ చేయగానే వచ్చిన కవర్లు వీటినన్నిటిని బిల్స్ అయితే ఓకే. 2, 3 రోజులు చూడండి, 4 రోజులు చూడండి. తర్వాత మళ్ళీ వెంటనే మనమే గుర్తుపెట్టుకొని బయట పడేసేయాలి. ఇంకా షాపింగ్ కవర్స్ అంటారా? షాపింగ్ కవర్స్ ఏం పడేయమని చెప్పట్లే. కానీ పెట్టుకునే విధానం కరెక్ట్‌గా మంచిగా ఒక కవర్‌లో, పెద్ద కవర్‌లో అన్ని కవర్స్ పెట్టేసి మనకు గుర్తుండేటట్లుగా ఎప్పుడైనా సడెన్‌గా బయటికెళ్ళేటప్పుడు ఏదైనా కవర్ అవసరమైతే అప్పుడు గుర్తురావు. కొంతమంది మంచాలు పరుపుల కింద కూడా పెట్టుకుంటారు. అలాంటివి గాకుండా మనం ఒక చోట పెట్టుకొని మంచిగా అన్నీ ఒక దాంట్లో వేసుకొని నీట్‌గా నేనైతే అలాగే పెట్టుకుంటాను. నీట్‌గా ఒక పక్క పెట్టుకుంటాను. ఇదిగోండి ఇక్కడ డ్రెసింగ్ టేబుల్ ఉంది. ఈ డ్రెసింగ్ టేబుల్‌లో సంబంధించిన సామాను దీని మీదే పెడతాను కానీ, ఇక్కడున్న దువ్వెనో, లేకపోతే ఏ పెర్ఫ్యూమో తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ మీద, వంటగదిలో అస్సలు పెట్టను. ఇంక వంటగదిలోకి దువ్వెన అనే మాట అసలు తీసుకురాను కూడా తీసుకోను. మాక్సిమం ఆ దువ్వెనలు కూడా బయటే తల చిక్కు తీసుకోవటము. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా! నా చిక్కు తీసుకోవటం అయినా కూడా బయటనే చేసేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకు మనం దువ్వుకున్న జుట్టేంటంటే ఒక్క ఎంట్రుక రాలి దబక్కన మనం తినే ఫుడ్‌లో గనక కనిపించిందంటే అది మొత్తం పడేయాల్సొస్తది. అందుకని నేనైతే వంటగదిలోకి దువ్వెనలు రానీయను. ఇప్పుడు డ్రెసింగ్ టేబుల్ దగ్గర ఏమేం పెట్టాలో ఆ వస్తువునే అక్కడ పెడతా. ఇంకా కార్నర్ సెల్ఫు, ఈ టీవీ దగ్గరైనా వీటి దగ్గరున్న వైర్లు ఇవన్నీ జాగ్రత్తగా గజిబిజిగా లేకుండా నీట్‌గా చూసుకుంటాను. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏ వస్తువు రిమోటే ఇక్కడున్న ప్లేస్‌లో పెట్టాల్సిందేంటి ఓన్లీ రిమోటే. రిమోట్ వరకే పెట్టనిస్తాను. పిల్లలు చదువుకుని పెన్ను ఏవైనా తీసుకొచ్చి పెట్టినా కూడా నేనింక పెట్టనిను. వాళ్ళని తీసేయమంట. వాళ్ళ చేతే తీపిచ్చేస్తాను. అంటే ఏ ప్లేస్‌లో ఏముండాలో
అంతవరకే అవే పెడతాను. అది తీసుకొని కూడా 2 రోజులయిందండి. మీరు ఆల్రెడీ నేను వీడియోలో షార్ట్‌లో మీతో షేర్ చేసుకున్నాను గదా! కొత్తగా తీసుకొచ్చారనేసి. ఇంక ఈ 2 రోజుల నుంచి ఇక్కడ టీవీ చూస్తున్నామండి. అయితే ఇక్కడ ప్లగ్ కనెక్షన్ అంతా ఏం లేదు. అందుకే ప్రస్తుతానికి ఇది ఇలా ఉంది. దీన్ని కూడా తీసేసి కనెక్షన్ టీవీకి దగ్గరే ఇప్పిచ్చేస్తే కొంచెం ఈ చికాకు గూడా లేకుండా ఉంటది. ఇల్లు కూడా మార్నింగ్ ఒక్కసారే ఊడుస్తానండి. మళ్ళీ మార్నింగే కానీ పద్దాకులు కూడా ఊడవను. మీరేదో అనుకుంటారు ఇల్లింత నీట్‌గా ఉంటుంది. పద్దాకులు ఊడ్చిందే ఊడుస్తానని. అంటే జనం ఉండకపోవటం వల్ల ఏమో కానీ డస్ట్ అనేది రాదు. ఏముందండి పొద్దుననక పిల్లలెళ్ళిపోతారు. మళ్ళీ ఎప్పుడు నైటొస్తారు వాళ్ళు. ఎంతైనా ఈవినింగ్ వచ్చేస్తారు. ఇంక టైం ఏం మాసిద్ది చెప్పండి? అందుకని ఊడవటం గూడా ఒక్కసారే. ఒకవేళ వాళ్ళేమైనా కాగితాలు గానీ, ఏమైనా పుల్లలు అలా ఏం కూడా పాపం వాళ్ళు వెయ్యరు. ఒకవేళ ఏవైనా వేసినా గూడా వెంటనే డస్ట్‌బిన్‌లో వేసేస్తారు. నాకు ఇల్లయితే మాత్రం ఒక్కసారే ఊడుస్తా. నాకెక్కువ చెత్తగా అనేది కూడా రాదు. పిల్లలు కూడా అలా మెయింటైన్ చేయటం అలవాటయిపోయి వాళ్ళు కూడా అంత డస్ట్ అనేది ఎక్కువ వెయ్యరు. ఇంట్లో ఉన్నప్పుడు సరే ఇప్పుడు సాటర్‌డే, సండే ఇంట్లోనే ఉంటారు కదా! అప్పుడు కూడా నేను ఒక్క పూటే ఊడుస్తాను. నాకు 2 అంటే పద్దాకులు ఊడ్చుకుంటూ ఏమీ ఉండను. ఒకవేళ వాళ్ళు ఆడుకోవటానికి ఏమైనా బొమ్మలు తీసినా కూడా వాళ్ళు సర్దేసుకుంటారు. ఇల్లు నీట్‌గా లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా అండి? బట్టలండి. బట్టలు గూడా అంటే ఇప్పుడు పిల్లలు పెరిగే కొద్దీ బట్టలు గూడా పెరుగుతాయి. వాళ్ళకి పట్టని బట్టలేమైనా ఉంటే తీసేయాలి గానీ, వాటిని గూడా అక్కడే పెట్టి, మళ్ళీ కొత్తయి తీసుకొచ్చి కూడా అక్కడే పెట్టి, అందులోనే తోసుతా ఉంటే, ఇంకా చెప్పండి మీరు ఇల్లు ఎలా నీట్‌గా ఉంటది. అందుకనే మనకు అవసరం లేని బట్టలను కూడా వేరే వాళ్ళకిచ్చేయటమో, లేకపోతే పడేయటమే చేయాలి గానీ, ఆ బట్టలు మాత్రం మనం వాడని బట్టలు మాత్రం ఎక్కువ ఉంచుకోకూడదు. ఇంకా బట్టలు మడతేసే విధానం మాత్రం నాదెలా ఉంటదంటే, బయటనే మడతేస్తానండి. ఇంట్లో అయితే తీసుకొచ్చి మడతేయను. మీరొకసారి ఎప్పుడైనా చూడండి, ఇంట్లో తీసుకొచ్చి బట్టలు మడతేసేసి, జస్ట్ మీ కాళ్ళతోటి ఒక్కసారి ఇలా కింద నేల మీద ఇలా అనేసి, ఆ కాలు చూసుకోండి నల్లగా పొడనేది అంటుకుంటది. ఒకవేళ మాకు చుట్టుపక్కల ఇల్లులు కట్టుకోవటం వలన అలాంటి నల్ల మురికి బట్టల మీద పడి ఇంట్లో పడతదో ఏమో గాని, ఒకసారి ఎట్లాగో ఎప్పుడో మాక్సిమం ఓ 10 సంవత్సరాల క్రితంలేండి. నేను ఇంట్లో ఎప్పుడు బట్టలు మడతేయను. ఇంట్లో తీసుకొచ్చి మడతేసానండి. ఏంటో సడెన్‌గా కాళ్ళకి ఏదో నల్లగా అంటుకున్నట్టుంది. అమ్మా! ఇంక అప్పటి నుంచయితే బట్టలైతే ఇంట్లో మడతేయను. బయటే మడతేస్తాను. అంటే అన్ బాగా ఇదిలించేసేసి బాగా నీట్‌గా మడత పెట్టాలండి. మడత పెట్టే విధానం గూడా మంచిగుండాలి. ఎవరికైనా అంటే బట్టలు తిరగతిప్పి కొంతమంది బట్టలు తిరగతిప్పి మడతెయ్యరు. అది చూసే విధానం గూడా బావుంటది. బట్టలు తిరగతిప్పేసి నీట్‌గా మడతేసి పెట్టుకున్నామనుకోండి, ఎవరికి కావాల్సినవి వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక సెల్ఫ్ ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి వాళ్ళ బట్టలు మనం సర్దేసామనుకోండి, ఎతుక్కోవటం లేకుండా బట్టలు గూడా చూడటానికి ఇల్లు నీట్‌గా ఉంటది. మనం ఎతుక్కునే పని కూడా ఉండదు. ఇంకోటి మంచాల మీద, కుర్చీలో బట్టలు అస్సలు వేయకూడదండి. అక్కడ ఏసామనుకోండి, ఇప్పుడు కాదులే తర్వాత మడతేద్దాంలే అని మనకు బద్ధకం ఒకటొచ్చిద్ది. ఆ పని అవ్వదు. అందుకని నేనైతే బయటే మడతేసేయటం, తీసుకొచ్చేసి వెంటనే మళ్ళీ సెల్ఫ్‌లో పెట్టేసేయటం. మళ్ళీ మంచం మీద పెట్టినా గూడా తర్వాత సర్దుదాంలే అనిపిస్తది కానీ, ఆ పని తొందరగా కాదు. అందుకని ఎప్పుడో ఒక్కసారంటే ఓకేలే గానీ, మనం ఈ పననేది ఎప్పటికప్పుడు చేసుకునేటట్టు ఉండాలి. బాలేదో లేకపోతే కుదరలేదు అన్నప్పుడు మాత్రం తర్వాతన్నా సర్దుకోవచ్చు కానీ, బట్టలు తీసుకొచ్చిన వెంటనే సర్దేసుకునే అలవాటు నేర్చుకోవాలి. మేము ఇంటికొచ్చి 2 నెలలయింది. 2 నెలల నుంచి మరి సర్దుతున్నాను గానీ, ఎక్కడ ఏ డిస్టర్బ్ అవ్వనే అవ్వలేదు. మా పిల్లలు గూడా పాపం స్కూలుకెళ్ళేటప్పుడు హడావిడిగా వాళ్ళు లాగుతారు. మాక్సిమం వాళ్ళకి తీసి పెడతాను. ఎప్పుడైనా మర్చిపోయి ఇలా తీసి పెట్టకపోతే యూనిఫార్ము ఇంక ఇష్టం వచ్చినట్టు లాగేస్తారు. మా వారైనా అంతే. ఇంక నేనేం జేస్తాను, వాళ్ళెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్‌గా పెట్టటం, బట్టలు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ నీట్‌గా సర్దుకోవటం. ఇంకింతే. అది మాత్రం ఆహ్, అలా తప్పను. అంటే ఏసేయటం, తర్వాత సర్దుతాంలే అలాంటివి చేయను. నాకు ముందు నేనుండలేనండి. నాకు చికాకొచ్చేసిద్ది. ఆ బట్టలు గనక నీట్‌గా ఒక ఆర్డర్‌లో గనక లేకపోతే నాకు పిచ్చెక్కినట్టుంటది. అందుకనే బట్టలు మాత్రం నీట్‌గా మడతేయటం గూడా నీట్‌గా ఉండాలి. సర్దుకోవటం గూడా వరుసగా నీట్‌గా పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో మన బాత్రూమ్ ఎంత నీట్‌గా ఉంటదో మనం అంత నీట్‌గా ఉన్నట్టేనండి. మన ఇల్లు అంత నీట్‌గా ఉన్నట్టే. ఆ బాత్రూమ్‌లో ఒకటండి మెయిన్ అసలు కడగాలన్నా అందరికీ చిరాకే ఉంటది. కానీ ఏంటంటే బాత్రూమ్ నీట్‌గా ఉంచుకోవాలి. ఇంక మనదే గాబట్టి మనం గడుక్కున్న తప్పు లేదు. నేనైతే బాత్రూమ్‌నైతే నీట్‌గా ఉంచుకుంటానండి. వారానికి ఒక్కసారే కడుగుతాను. మళ్ళీ అది గూడా ఏంటంటే రోజు ఎలా చేస్తానంటే పిల్లలందరూ స్నానం చేసి వచ్చిన తర్వాత ఒక అర బకెట్ వేడి నీళ్ళు ఎలాగో గీజర్ ఉంటది కాబట్టి వేడి నీళ్ళు పట్టేస్తాను. శుభ్రంగా గోడల మీద అంతా ఫ్రెష్ నొక్కేస్తాను. బాత్రూమ్‌లో మంచిగా గోడల మీద వాటర్ పోసేస్తాను. ఇలాగైతే వారానికి ఒక్కసారి కడిగితే సరిపోతది. ఇలా వేడి నీళ్ళు పోయటం వల్ల గోడల మీద జిడ్డు గాని, మనం సబ్బు రుద్దుకునే మరకలు గాని అవి కనిపించకుండా ఉంటాయి. దానివల్ల నీట్‌గా కనిపించిద్ది వేడి నీళ్ళు పోసామంటే. ఇంక ఇల్లు నీట్‌గా ఉండాలంటే ఫ్యాన్‌లు నీట్‌గా ఉండాలి, కబోర్డ్స్ నీట్‌గా ఉండాలి, కిటికీలు నీట్‌గా ఉండాలి.
ఇంకెక్కడెక్కడ డస్ట్ ఉంటది. ఇవన్నీ మనం ఏంటి రోజు చేసుకోలేము. రోజు ఫ్యాన్ తుడుచుకోలేము. రోజు కిటికీలు తుడుచుకోలేము. అందువల్ల నేనేం చేస్తానంటే వారానికొకసారి కిటికీలు తుడుచుకోవటం, ఫ్యాన్ తుడుచుకోవటం, బూజు దులుపుకోవటం. అంటే ఆ బూజు పట్టిన తర్వాతే బూజు తుడవాలి. కిటికీలు డస్ట్ పట్టిన తర్వాతే డస్ట్ తుడవాలనేది నా మైండ్‌లో నేను పెట్టుకోను. అంటే వారం వచ్చిందంటే చాలు ఈ పని చేయాలని నేను ఫిక్స్ అయిపోతాను. ఆ కిటికీలు తుడుచుకోవటమైనా, ఫ్యాన్ తుడుచుకోవటమైనా, బెడ్‌షీట్‌లు మార్చడమైనా నేను ఆల్రెడీ లాంగ్ వీడియో చేశాను. మీరు చూసే ఉంటారేమో! అంటే కొన్ని వారానికి తగ్గ పనులైతే నేను పెట్టుకుంటాను. మనం రోజు స్విచెస్ ఏస్తానే ఉంటాం. లైట్ కానీ, ఫ్యాన్ కానీ ఇక్కడ ముట్టుకుంటుంటే ఎంత జిడ్డుగా ఉంటదో. అందుకే వారానికొకసారి మాత్రం ఒక క్లాత్ పెట్టేసి తుడుచుకొస్తా. స్విచ్ బోర్డ్స్ గూడా తుడుచుకోవాలా? అవసరమా? అంటే ఇంక నీట్‌గా ఉండాలి అనుకుంటే తుడుచుకోవటమేనండి. ఇంక మ్యాట్స్ విషయానికొస్తే వీక్లీ వన్స్ వాష్ చేసేస్తానండి. ఇంకా వారానికి అసలు ఎవరుంటారండి మాక్సిమం పిల్లలు పాపం పొద్దుననగా ఎళ్తారు, నైటొస్తారు. మా వారు అంతే. ఇంక ఎక్కువ మురికి లేదు అనేసి 2 వారాలు అయిన తర్వాత తీద్దామని అనేసి అనుకోను. ఎప్పుడు వారం, వారం మ్యాట్స్ తీయాల్సిందే, వాష్ చేయాల్సిందే. బాగా మురికైపోయిన తర్వాత ఉతుక్కునే బదులు మురికి లేకుండానే ఉతుక్కోవడం బెస్ట్ అనేసి వారానికి ఒక్కసారి మాత్రం తీసేస్తానండి. ఇంకొకటి మనం ఒక బాక్స్‌లాగా పెట్టుకోవాలండి. ఇంట్లోకి కటింగ్ బ్లేడ్ కానీ, ఎలక్ట్రానిక్‌కి సంబంధించినవి అంటే ఏదో ఒకటి సీలలైనా, అదేదో ఒకటి బల్బులైనా నేనైతే ఇంకా అక్కడ పైన ఒక కబోర్డ్ ఉందండి. అందులో ఏసి పెడతాను. ఇక్కడ ఇంకా నాకు అందుబాటులో కటింగ్ బ్లేడు, స్క్రూ డ్రైవరు అలాంటివి ఉంటాయి గదండీ! అవన్నీ ఒక చాట పెట్టుకుంటే మనకెప్పుడైనా అవసరమైనప్పుడు మనల్ని ఇంక అరుస్తా ఉంటారు. ఎక్కడున్నాయి? ఏంటి? అని. ఎతుక్కోకుండా మంచిగా ఒక చాట పెట్టుకున్నాం అనుకోండి యాడంటే ఆడ గాకుండా, అది గూడా నీట్‌గా గనిపిస్తది. నేనైతే ఇలా సెపరేట్‌గా పెట్టుకుంటానండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. అవసరం లేని వస్తువుల్ని పడేయండి. తీసిన వస్తువులు తీసిన చోట పెట్టుకోవడం నేర్చుకోండి. ఇంకా అలాగే బట్టలు బయట మడతేయటము, కబోర్డ్‌లో సర్దేయటం. ఇంక నెక్స్ట్ అంట్లు ఎప్పటికప్పుడు సింక్‌లో ఏస్తానే ఉంటారు. వెంటనే తోమేయటం, మళ్ళీ గిన్నె స్టాండ్‌లో వేసేయటం, ఆరిన వెంటనే బోల్డింగ్ చేయటం. అసలైన ముఖ్యమైన పని ముందు పొద్దున్నే 5 గంటలకు నిద్ర లెగవాలండి. 5 గంటలకు నిద్ర లేచామంటే ఆటోమేటిక్‌గా కొన్ని పనులన్నీ ప్రశాంతంగా అయిపోతాయి. ఇల్లు నీట్‌గా ఉండటానికి ప్లస్ అయితది. సరే అండి. ఈ వీడియో చివరన మీకొక సలహా ఇస్తానండి. ఏంటంటే అందరికీ నాజుగ్గా, సన్నగా ఉండాలంటే ఇష్టం. దానికి పాపం డైటింగ్ చేయాలంటే చాలా కష్టం అందరికి. అంటే ఎవరికైనా నాకైనా అంతే. డైటింగ్ చేయాలంటే చాలా కష్టమండి. ఇంక మనం డైటింగ్ చేసిన దగ్గర నుంచి మనకున్న జుట్టు కూడా ఊడిపోతది. చాలా మందికి ఇదే ప్రాబ్లమ్. ఇయన్నీ కాకుండా పొద్దున్నే లేచి మంచిగా ఏ ఎక్సర్‌సైజు బయటకి కూడా ఎళ్ళక్కర్లేదండి. ఈ పనులు చేసుకోండి. మంచిగా కడుపు నిండా తినండి. ఏం తినాలనుకుంటారో అయన్నీ తినండి. శుభ్రంగా వర్కౌట్. ఇదేనండి వర్కౌట్ అంటే ఏం లేదు. మనం చేసుకునే పనులు చేశామంటే మన బాడీ కూడా మన కంట్రోల్‌లో ఉంటదని నేను ఒక చిన్న సలహాగా చెప్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్మార్ట్ విజేత. బాయ్.